నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకుందాం. కేటీఆర్ ధర్నాకు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు, అలాగే అదానీ అంబానీలను ఎందుకు కాపాడుతూ ఉంది కాంగ్రెస్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీళ్ళ చీకటి కోణం అని చెప్పేసి బయటపడతా ఉంది. అయితే ఎంతవరకు నిజం అన్న చెప్పండి. సోషల్ మీడియా అయితే ఫాలో అవుతూ ఉంటారు. అదానిని ఇక్కడ తెలంగాణ ఆహ్వానిస్తూ ఉంది, అటు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈ చీకటి ఒప్పందం ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారు ఒకటే అర్థం చేసుకునే దాంట్లో తప్పు ఉన్నది. ఏంటంటే క్రోనీ క్యాపిటలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. చట్టబద్ధ వ్యాపారం కల్వకుంట్ల కవిత చేసినా, కేసీఆర్ గారు చేసినా, హరీష్ రావు గారు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. అట్లా అనుకుంటే మరి అదాని చేసిన అన్ని తప్పులే అనుకుంటే కేసీఆర్ గారు 2014 నుంచి 24 వరకు అదాని డేటా సెంటర్ తెలంగాణలో ఉన్నది. మరి అప్పుడు ఎందుకు దాన్ని ఆహ్వానించారు? మరి ఎందుకు ఆహ్వానించారు? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది డేటా సెంటరు? అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు ఏమన్నా అదాని ఏమన్నా తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అదానికి ఏమైనా పైసలు ఇచ్చినాం ఏమన్నా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా అపరంగా అప్పచెప్పినాం నరేంద్ర మోడీ లాగా? అదేం లేదు కదా. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే లగచర్ల ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. లగచర్ల ఇష్యూను బీఆర్ఎస్ ఎందుకు డైవర్ట్ చేస్తారు? దానివల్ల నష్టపోయేది కాంగ్రెస్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. నష్టం మేం కాదు, ఆ పాపానికంతా కారణం బీఆర్ఎస్ పార్టీ. నిన్న పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తుంటే 10 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎఫ్డీ నుంచి 10 కోట్ల రూపాయలు లగచర్ల కోసం కేటాయించారట. అంటే లగచర్ల కోసం కేటాయించి ఏం చేద్దాం అనుకుంటారు? లగచర్లలో ప్రతీక్ జైన్ కలెక్టర్ గారిని, అదే కడా అధికారి వెంకరెడ్డి గారిని అంతమందిస్తే పోలీసు వాళ్ళు అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తే రైతులు చనిపోతే జాతీయ స్థాయి ఇష్యూ చేసి, జాతీయ స్థాయి ఇష్యూ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మీరు కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబం జైలు పోయే అవకాశాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ కుట్ర చేసిరు. ఆ కుట్ర కోణాన్ని ఛేదించే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుట్ర కోణంలో ఎవరు దాగున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. కానీ సురేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యిండు, ఎట్లాంటి ఆధారాలు లేవు. కాంగ్రెస్ ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది కేటీఆర్ మీద, అటు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దానిపైన ఏమంటారు? రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. బలవంతంగా స్థలాలు గుంజుకుంటా ఉన్నారు అని చెప్పి అసలు నోటిఫికేషన్ ఇప్పుడు జస్ట్ ప్రాథమిక దశలో ఉంది. అది నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అసలు ఇంకా నోటిఫికేషన్ నిర్ధారణ కాలేదు, ఎంత పైసలు ఇస్తారో ఫైనల్ కాలేదు, ఇంకా ఎవరు భూమి తీసుకోలేదు. ఒప్పందం మాత్రమే జరుగుతుంటే దాన్ని ఏదో పేద రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా. ఆనాడు మీరు మల్లన్న సాగర్లో కావచ్చు, ఏటిగడ్డ కిష్టాపూర్లో కావచ్చు, అదే కాకుండా రంగనాయక సాగర్ కావచ్చు, అదేవిధంగా పోచమ్మ సాగర్ కావచ్చు, మీరు ఇచ్చిన పరిహారం 6 లక్షలు. ఇక్కడ లగచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిహారం 18 లక్షలు. 150 గజాల జాగా అదొక 15 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీఓస్లకు 5 లక్షలు. అదే కాకుండా ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగం, ఇంట్లో నిజంగా 4 మంది చదువుకుని ఉంటే 4 ఉద్యోగాలు. అదే కాకుండా ఇప్పటికీ అక్కడ 50 పడకల హాస్పిటల్ ఏర్పాటైంది, ఐటీఐ వచ్చింది, అదే కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, అదే కాకుండా పీజీ సెంటర్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ రాబోతూ ఉంది. ఆ ప్రాంతాన్ని కృష్ణా వాటర్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పారదోలాలా, వలసలు ఆపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఆ ప్రాంత అభివృద్ధి కాంక్షిస్తూ ముందుకు పోతుంటే గ్రీన్ ఫార్మా అని, అక్కడ గ్రీన్ ఫార్మా రావడం లేదు, ఇండస్ట్రియల్ పార్క్ మాత్రం వస్తూ ఉంది. ఓకేనా, అక్కడ ఇంత మంచి జరుగుతుంది అన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఆ రైతులతో చెప్పడంలో విఫలమైంది అనుకోవచ్చా, లేదంటే అక్కడ అల్లర్లు లేపడంలో బీఆర్ఎస్ జయించింది అనుకోవచ్చా? 30 సార్లు రైతులతోటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ 2,25,000 గవర్నమెంట్ వాల్యూ. 3 రేట్లు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 3 రేట్లు అంటే 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. అయినా 18 లక్షలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. వారికి ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా ఇల్లు కావచ్చు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజింగ్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇవన్నీ కలిపితే మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ వస్తుంది అమౌంట్. అయినా రైతులతో అన్నిసార్లు చర్చలు చేసినాం కాబట్టి, రైతులతో మనకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి అని చెప్పేసి కలెక్టర్ గారు, అదేవిధంగా కడా అధికారి వెంకరెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ అక్కడికి పోతే బీఆర్ఎస్ పార్టీలో ముసుగులో ఉన్నటువంటి రైతులు ఏకంగా దాడి చేసి అంతమొందించే ప్రయత్నం చేసి ఆ కుట్రను ఛేదించే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుట్రలో భాగస్వాములైన వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ప్రకటించారు. ఆ దిశగా విచారణ జరుగుతాం. ఓకే, ఆదానికో న్యాయం, కవిత ఆడబిడ్డకో న్యాయం అని చెప్పేసి కవిత వ్యాఖ్యలకు ఫైనల్గా ఏం చెప్తారు? ఆమె వ్యాఖ్యల పైన ఆమెకేముంది, తప్పు చేసింది, జైలు పోయి వచ్చింది. అదాని ఫస్ట్ నుంచి అదాని విషయంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అదాన్ని కాపాడుతున్నాం ఏమన్నా? మా రాహుల్ గాంధీ గారు లోక్సభలో పోయినసారి సమావేశంలో చెప్పిండు, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి, జేపీసీ విచారణ జరపండి, అదే కాకుండా సెబీ చైర్మన్ మాధవిని తొలగించాలి, హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది,
దేశంలో అదానిలో పెట్టుబడులు కొన్న వాళ్ళంతా కూడా భయపడతా ఉన్నారు. నేను ఒక్కరోజు 2,03,000 కోట్ల రూపాయలు అదాని షేర్లు నష్టం జరిగింది. ఇదంతా దేశ సంపద కావచ్చు, అలా పెట్టుబడి పెట్టిన కస్టమర్లకు నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. రేపు సోమవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని, సెబీ చైర్మన్ మాధవ్ మీద కేసులు పెట్టాలో తొలగించాలని, అదే కాకుండా నరేంద్ర మోడీ గారు అదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఏ నేషనల్ డెవలప్మెంట్ పర్ నేషనల్ అంటే ఎన్డీఏ అంటేనే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ కోసం ఎన్డీఏ పనిచేస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు అదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఛేదించే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది నిజమైంది. ఓకే అన్న, కేటీఆర్ ధర్నాకు కాంగ్రెస్ భయపడతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక కేటీఆర్ బయటకు వస్తేనే ఈ రకంగా పోలీసులు మోహరిస్తే కేసీఆర్ వస్తే ఏంది పరిస్థితి, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కేసీఆర్ బయటకు వస్తే 9 పార్లమెంట్ స్థానం నుంచి 0 అయింది. ఓకే, కేసీఆర్ 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 38 స్థానాలు గెలిచి 37% ఓట్లు వస్తే, తర్వాత జరిగిన 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 16% ఓట్లు పడిపోయి 9 స్థానాల నుంచి 0. ఆ పరిస్థితి ఎదారింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ వస్తే ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం మనగడ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖం చూపిస్తానికి మనసొప్పక కేసీఆర్ గారు బయట రాకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి కేటీఆర్ ధర్నాను ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ధర్నాను మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకుంటారు. ధర్నా అంటే దానికి నియమనిబంధనలు ఉంటాయి కదా. ధర్నా చేసినప్పుడు దానికి ఒక 200 మందో 300 మందో ఒక నిబంధనలు ఉంటాయి. దాన్ని అతిక్రమించి మేము 50,000 మందితో ధర్నా చేస్తాం. 50,000 మంది ధర్నా చేస్తే ఎట్టిస్తుంది పర్మిషను? నువ్వు 50,000 మందితో మీటింగ్ పెట్టుకో, దాన్ని ప్రభుత్వం అనుమతిస్తా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము బెదిరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నాం. అట్లా భయపడే వాళ్ళైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎందుకు ప్రారంభిస్తాం? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించినాం? ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ మీద మీడియా మీద ఆంక్షలు లేవు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రాతాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే, ఈ కేటీఆర్ ధర్నా చేస్తే మీకేం భయం లేదంటారు? కేసీఆర్ కాదు, కల్వకుంట్ల కుటుంబం మొత్తం వచ్చి దీక్షలో కూర్చున్నా కూడా కాంగ్రెస్ పార్టీ భయపడదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు? మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసినా మేము 10 నెలల్లో అది చేసినాం. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వినడానికి సిద్ధంగా లేరు. మీకు దమ్ము ధైర్యం లేకనే బయటకు రావడం లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీ రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు కోరిండు. ఈ సమావేశాలు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. 9వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రావాలా. అదే కాకుండా ప్రతి ఒక్క శాసనసభ్యుడు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ అప్పు చేసి పప్పు కూడా ఏ విధంగా తిన్నాడు, 1,02,000 రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టి ఏ విధంగా ఒక ఎకరా కూడా నీళ్లు బారడం లేదు. అదే కాకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు బారకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒరిస్సా ఏ విధంగా పెరిగింది. అదే కాకుండా సన్న బియ్యానికి ఏ విధంగా బోనస్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఏ విధంగా చేసినాం, ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఎట్టిచ్చినాం. మీరు 10 సంవత్సరాల కాలంలో 30,000 ఉద్యోగాలు ఎట్టించారు, 13 పేపర్లు ఎట్టరీక్ అయినాయి. ఎందుకు నిరుద్యోగులను పట్టించుకోలేదు? మేము నాలెడ్జ్ సెంటర్, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టినాం. ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఆల్రెడీ 30 ప్రభుత్వం ప్రారంభించింది. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ రాబోతూ ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది. కాస్మెటిక్స్ ఛార్జీలు 40% పెంచినాం. 1,100 రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చినాం. సర్పంచ్లకు మీ దుర్మార్గాల మూలంగా 1,560 కోట్ల రూపాయలు బాకీ పడితే 560 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మిగతా పైసలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. మీరు అప్పు చేసి పప్పు కూడి తిని గంటకు 8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి చెల్లిస్తుంది. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెలదీతలకు 6,700 కోట్ల రూపాయలు, ఇప్పటి 70,000 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. మీరు పాపాలు చేసి అల్లిపోతే ఆ పాపాలు సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీ దుర్మార్గాల మూలంగా తెలంగాణ రాష్ట్రం వెనకపోయింది తప్ప ముందుకు పోలే. కాబట్టి కేసీఆర్ గారు ముఖం చూపిస్తానికి సిగ్గు అనిపించి రావడం లేదు అసెంబ్లీకి, లేకపోతే బయటికి రావడం లేదు. ఓకేనా, ఫైనల్గా కాంగ్రెస్ దాదాపు 1 ఇయర్ దాటబోతా ఉంది. నెక్స్ట్ మంత్లో ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు? రైతులకు గుడ్ న్యూస్ అంటే ఏవైతే మిగిలి ఉన్నటువంటి రైతు బంధు రుణమాఫీ ఉందో అది ఫైనల్గా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మాత్రం చెప్తున్నాం. కేసీఆర్ లాగా కాళేశ్వరం ఎకరం బారకున్నా కూడా కాళేశ్వరం నీళ్ళ ద్వారానే తెలంగాణ మొత్తం ధాన్యాగారం ఉందని చెప్పి మేము ప్రచారం చేసుకుంటలే. మేము ఏదైతే చేసినామో అదే ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతు భరోసాని పెంపొందించాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాం. దానికి కట్టుబడి ఉన్నాం. డిసెంబర్లో ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినాం. దానిలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగిన తర్వాత ఖచ్చితంగా పరిహారాన్ని పెంచే దాంట్లో కావచ్చు, బీసీల రిజర్వేషన్ పెంచే దాంట్లో కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూనే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.